ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. శ్రీజ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తాజాగా ఒక GOMS నెంబర్ 159ని రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ మంగళగిరి తరపు నుంచి ఒక లెటర్ ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఒకరైనటువంటి మాజీ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేయడానికి ఆర్డర్స్ ఇష్యూ చేసినటువంటి ఒక పరిస్థితి. సో సిట్ చేసినటువంటి దర్యాప్తులో భాగంగా ఇర్రెగ్యులారిటీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలో ఆస్తిపాస్తులను కూడా దాదాపు 63 కోట్ల రూపాయల మేర ఆస్తులనంతా కూడా అటాచ్ చేయవలసిందిగా కోర్టు కూడా సిట్ అధికారులు గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అటాచ్మెంట్ చేసినటువంటి ఒక పరిస్థితి. సర్వే నెంబర్ 1369 2021లో 27/4/21న తొట్టంబేడు, చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు పరిసర ప్రాంతాల్లో 47.12 ఎకరాలకు సంబంధించి కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అందులోనే 36.52 సెంట్లు చెప్పున దాదాపు పెద్ద ఎత్తున ల్యాండ్స్ పర్చేస్ చేసినటువంటి ఒక పరిస్థితి. 3,29,48,193 రూపాయలకు సంబంధించి ఈ ల్యాండ్ ని పర్చేస్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ప్రధానంగా కేబీబీ పురానికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వారిని కొన్ని బినామీ పేర్లతో మార్చినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. దీంతో పాటుగా సర్వే నెంబర్ 2184 డేటెడ్ 7/8/21 సో తొట్టంబేడు పరిసర ప్రాంతాల్లోనే మరో 2.47 ఎకరాలని కూడా కొనుగోలు చేసినటువంటి ఒక పరిస్థితి. 7,66,00,000 రూపాయలకి దాన్ని కొనుగోలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇలా మొత్తం మీద చూసుకుంటే తొట్టంబేడు, పుత్తూరు, తిరుపతి రూరల్ మండలానికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో, అలాగే రేణిగుంట, తిరుపతి రూరల్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా అబ్స్ట్రాక్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి జీవో ప్రకారం కూడా పెద్ద స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వారి కుమారుడు మోహిత్ రెడ్డి, అలాగే వీరు వారి సతీమణి పేరు పైన కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాలతో పాటు సర్వే నెంబర్స్, ఎంతెంత పర్చేస్ చేశారు, ఎవరెవరి పేరు పైన పర్చేస్ చేశారన్న దానిపైన, అంటే ఎవరిపైన కొనుగోలు చేశారన్న దానిపైన కూడా. సో అక్యూజ్డ్ 38 గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం రెడ్డి, సో తుమ్మలగుంటలో అలాగే తిరుపతి రూరల్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేశారు. ఈ భూములన్నింటినీ కూడా అటాచ్ చేయవలసిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ కుమార్ విశ్వజిత్ కాసేపటి క్రితం ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఇది పెద్ద సంచలనాత్మకమైనటువంటి అటాచ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల కాలంలో ఇంత పెద్ద అటాచ్మెంట్స్ ఎప్పుడు జరగనటువంటి ఒక పరిస్థితి. 38 గా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఇప్పటికే దాదాపు ఒక 158 రోజులుగా జైల్లో ఉన్నప్పటికీ కూడా నేను పోరాడతానంటున్నారు. కానీ పోలీసులేమో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన దరిమేళ తన ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. అదేవిధంగా GOMS నెంబర్ ను కూడా 159 ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కాసేపటి క్రితం అబ్స్ట్రాక్ట్ రిలీజ్ అయినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి.